తెలంగాణ రాష్ట్రంలో అయితే నిన్న కవిత ఏదైతే తన తండ్రి కేసీఆర్కి వేసిన లేఖపైన ఇటు జోరుగా చర్చ సాగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కవిత బీజేపీలో జాయిన్ కాబోతుందంటే కూడా ఈ లేఖ ద్వారా సందేశం ఇస్తుందంటూ కూడా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? కవిత ఇప్పుడు కేసీఆర్కి లేఖ రాసింది, దాంతోపాటు ఇటు బీజేపీని తక్కువగా తిట్టారు నాన్న అంటూ కూడా సంబోధించింది. అంటే దానికి సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? కేవలం వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాల కారణంగా ఈ లేఖల యొక్క ప్రహసనం కొనసాగుతున్నది. గతంలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకి వాళ్ళ లేఖలు రాసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎటువంటి విధంగా ఆ పార్టీలో అంతర్గతమైన యొక్క వ్యవహారం నడుస్తున్నది అనేది దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం, వాళ్ళ ఆధిపత్యం కోసం భారతీయ జనతా పార్టీ పైన విమర్శ చేయడం తప్పితే మరొకటి కాదని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. లేఖలో స్పష్టంగా ఒక 2 నిమిషాల పాటే బీజేపీని తిట్టారు. బీజేపీని ఎక్కువసేపుగా తిట్టలేకపోయారు. దీని ద్వారా బీజేపీకి మనకు పొత్తున్నట్టు ఆ సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది అంటున్నారు. నిజంగానే బీజేపీతో పొత్తు, అంటే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుందా? అసలు బీఆర్ఎస్ పార్టీలో కవిత కారణంగానే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే ఒక భావన కూడా ఉన్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడం కోసం తనకు ప్రాధాన్యత లభిస్తలేదనే ఒక ఉద్దేశంతో మాట్లాడే మాటలు కావచ్చు, లేదంటే వాళ్ళ అన్నకు ఆమెకు జరుగుతున్న యొక్క ఆధిపత్య పోరాటంలో భాగం కావచ్చు, దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రస్తావన చేయడం తప్పితే అందులో ఎలాంటి నిజం లేదు. లిక్కర్ కేసులో కవితను బీజేపీ జైల్లో పెట్టింది కాబట్టి బీజేపీ పైన విమర్శలు తక్కువగా చేశారు. అటు లిక్కర్ కేసులో బెయిల్ ఇప్పించింది కాబట్టి కేసీఆర్ బీజేపీని తక్కువగా విమర్శించాడని చెప్పేసి కూడా అంటాను. దాని ఎట్లా చూస్తారు? భారతీయ జనతా పార్టీకి లిక్కర్ కేసుకు ముందుగా ఎలాంటి సంబంధం లేదు. లిక్కర్ కేసు అనేది అది ఈడీ దర్యాప్తులో భాగంగా ఎవరికెవరికైతే ప్రమేయం ఉన్నదో అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ అనేది కోర్టులు ఇస్తాయి. రాజకీయ పార్టీలో ప్రభుత్వాల యొక్క ప్రమేయంతో బెయిల్ రావడం పోవడం అనేది ఉండదు. కాబట్టి అది ఆ యొక్క చట్టానికి అనుగుణంగా కోర్టులు వ్యవహరిస్తాయి. ఈ విధంగా బీజేపీని విమర్శించాలనే తొందరలో కొంతమంది కోర్టులను కూడా అవమానపరుస్తున్నారు. ముందు వాళ్ళు దాని విషయం సరి చేసుకుంటే మంచిది. ఏంటంటే ఇప్పుడు దానికి లిక్కర్ కేసులో కవిత తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గం బీజేపీలో జాయిన్ కావడమే అన్నట్టు కూడా చర్చలు సాగుతున్నాయి. అంటే ఇప్పుడు కవిత బీజేపీలోకి వస్తే మీరు జాయిన్ చేసుకుంటారా? కవిత బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు ఊహాజనితమైన యొక్క ప్రశ్నలకు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పదు. అటువంటి యొక్క ప్రస్తావన లేదు. ముందు ఆమె ఆ కేసు నుంచి బయటపడితే అప్పుడు ఎవరైనా ఆమె యొక్క రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఆమె ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. అసలు అలాంటి యొక్క ప్రస్తావన లేనప్పుడు ఊహాజనితమైన యొక్క విషయాలకు కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేర్చుకునే అవకాశం ఉన్నదని చెప్పి వార్తలు వింటున్నాం మేము. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కమిషన్లో కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది, దాంతోపాటు ఆ గతంలో టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్కి ఇప్పుడు బీజేపీలో ఉన్నటువంటి ఆయనకు కూడా నోటీసులు ఉన్నాయి. ఇప్పుడు దాంతోపాటు హరీష్ కూడా ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు? ఈ ముగ్గురికి నోటీసులు వచ్చినాయి, ఎట్లా హాజరవుతారంటారా కాదంటారా? నేను అనేది ఏదైతే విచారణలో భాగంగా కోర్టులు కానీ కమిషన్స్ కానీ ఎవరికైనా పిలిచి మాట్లాడే యొక్క సంప్రదాయం అనేది ఉంది. ఆ విధంగా మాట్లాడడంలో తప్పు లేదు. దాంట్లో ఎవరైనా ఏదైనా సమాధానం చెప్పొచ్చు, వాళ్ళ యొక్క ప్రమేయం లేదని చెప్పొచ్చు. ఈటెల రాజేందర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉండే కాబట్టి అప్పుడు ఏం జరిగిందని చెప్పి కమిషన్ అడగవచ్చు. దానికి చట్ట ప్రకారంగా ఏ విధమైన యొక్క పద్ధతుల్లో ఉంటే ఆ విధంగా వారు వ్యవహరిస్తారు. ఈటెల రాజేందర్ ప్రాజెక్టులో తప్పేం జరగలేదు అని అంటున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు? నేను అనేది అది వారు చెప్తే బాగుంటుంది. దానికి ఇప్పుడు నేను చెప్పలేను. అది ఏమి ఇచ్చారు, ఏమిటి, ఏంది అనేది వెయిట్ అండ్ సీ. ఆపరేషన్ కగార్ గురించి ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్ పేరిట దాదాపు 10ల సంఖ్యలో నక్సలైట్లను అంతం చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు బీజేపీ గవర్నమెంట్? మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ హింసకు వ్యతిరేకం, శాంతి కావాలని కోరుకుంటున్నది. శాంతి కావాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగంలో శాంతిని కోరుకుంటున్నారు అందరు కూడా. ఎక్కడైతే తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం అని మాట్లాడే యొక్క వ్యక్తులకు చర్చలే ఉంటాయని నేను అంటున్నా. ఈ చర్చలు కావాలనే వాళ్ళు చర్చలు ఏమిటో చెప్పమనండి ముందు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకసారి చర్చలు జరిపిండ్రు. చర్చలు ఏమైనాయి? ఎందుకు మధ్యలో ఆగిపోయినాయి? ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత ఈ శాంతి చర్చల గురించి మాట్లాడే వాళ్ళు మిగతా విషయం మాట్లాడాలి. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో సంప్రదింపులు చర్చలకు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వ్యతిరేకం లేదు. కానీ ఈ విషయంలో చర్చలు ఏమిటి అంటున్నా నేను అనేది. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఎన్నో సంస్థలు ఇవాళ చర్చలు జరిపి వాళ్ళు వారి యొక్క తీవ్రవాదం నుంచి విరమించుకొని సరెండర్ అయిపోతున్నారు. ఆ విధంగా
ఈ రోజున్న పరిస్థితిలో మావోయిస్టులు వాళ్ళు ఏ వైఖరి అవలంబించాలి, వాళ్ళు శాంతి వైపు పయనించాలంటే అటువంటి ఒక ఇది తీసుకోవచ్చు. లేదు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం అంటే అది వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన ఒక విషయం. కాబట్టి చట్టం తన పని తాను చేసుకపోతే దీంట్లో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఒక ప్రమేయం లేదు. అంటే అమిత్ షా ఒక వ్యాఖ్యలు చేశారు, 2026 కల్లా ఇటు నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతా ఉండు. రూపుమాపడం అంటే వాళ్ళందరినీ చంపేయడమేనా? అది కేంద్ర ప్రభుత్వం యొక్క విషయం. అది ఎంతోమంది పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, సిఆర్పిఎఫ్ జవాన్లు లేకపోతే పోలీసులు ఎంతోమంది చనిపోయారు, అమాయకులు ఎంతోమంది చనిపోయారు. కాబట్టి దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఎవరైతే ఆయుధాలు పట్టుకొని తిరిగే వాళ్ళు ఉండకూడదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వ్యక్తులను నిర్మూలించడం కాదు దాని ఉద్దేశం. ఆయుధాలు ధరించి చట్టానికి వ్యతిరేకంగా వాటితో ఏదైతే కార్యకలాపాలు చేయడం అనేది సరి అయింది కాదనేది ప్రభుత్వ ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఆ విధంగా నిర్మూలించే యొక్క ఉద్దేశము, వ్యక్తులను నిర్మూలించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందనే ఒక ఆలోచన ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. ముఖ్యంగా ఎవరైతే హింసను విడనాడి ప్రజలతో కలిసి, ప్రభుత్వంతో కలిసి ఎంతోమంది వాళ్ళ హింసను విడనాడి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కానీ మరికొన్ని పార్టీల్లో చేరి వాళ్ళ మంత్రులైన వాళ్ళు, బీఆర్ఎస్లో కూడా మంత్రులైన వాళ్ళని మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా ఈ హింసను విడనాడి ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా పనిచేయచ్చు అనేది భారతీయ జనతా పార్టీ అభిప్రాయం. ఇది అయితే భారతీయ జనతా పార్టీ ఎవరైతే హింసా మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు హింసను విడనాడి ఇటు ప్రజాస్వామ్యంలో కలవాలనేది ఒక దాంతోనే ఇటు ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్లను అంటే నక్సలైట్లు ఆ ఒక హింసను రూపుమాపే ఆయుధాలను వదిలి జనజీవన ప్రాంతంలో కలవాలనే ఈ ఆపరేషన్ చేపట్టడం తప్ప వేరే దురుద్దేశం ఏదీ లేదంటూ కూడా ప్రేమచంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్,